నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తుందని బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారం సరికాదని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాత్రి భూపాల్పల్లి పట్టణంలోని భూపాల్పల్లి 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్తో పాటు జగ్గెడు సబ్ స్టేషన్ను కాంగ్రెస్ నేతలతో కలిసి రాత్రి 8:50 నుండి 9:20 సమయంలో ఎమ్మెల్యే GSR విజిట్ చేశారు. అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాక్ బుక్స్ ను తనిఖీ చేసి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. కృష్ణ కాలనీ ఫీడర్ పరిధిలో కాలనీలలో చెట్లు నరుకుతున్నామన్న కారణంతో 4.5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలుపుదలపై అధికారిపై సీరియస్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే GSR మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు సరికాదని అన్నారు. విజిట్ చేయడం జరిగింది. చెట్లు నరికినమని 4.5 గంటలు. ఈరోజు ఏదైతే కృష్ణ కాలనీ ఫీడర్ దాని కింద కారల్ మార్క్స్ కాలనీ కానీ, అదేవిధంగా జవహర్లాల్ కాలనీ కానీ, అదేవిధంగా యాదవ కాలనీ, టీటీ క్వార్టర్స్, ఇంకా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదైతే చిరు వ్యాపారులు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే వ్యాపారం చేసుకునేటోళ్ళు ఇళ్లలో ఏదైతే ఎండ వేడి 40 డిగ్రీల ఎండతో ఈరోజు సతమతమవుతుంటే 4.5 గంటలు పవర్ కట్ అయింది. దీని మీద ముఖ్యమంత్రికి, CMDకి, వరుణ్ రెడ్డికి మేము లెటర్ రాస్తాం. సంబంధించినటువంటి AED మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకనంటే ఏదన్నా గాడి ద్వారం వచ్చి వర్షాలు పడి పోలు ఇరిగితే రీజన్ రాయాలి. రాసి అవన్నీ రెటిఫై చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. కానీ చెట్లు కొట్టడానికి ఇలా లాక్ బుక్లో ఏం రాసిండ్రంటే ట్రీ కటింగ్ కొరకు 4.5 గంటలు పవర్ కట్ అని క్లియర్గా రాయడం జరిగింది. దాన్ని వీడియో కూడా మీరు కూడా తీసిండ్రు, మీకు కూడా కనిపిస్తున్నది. ఆ వీడియో చూపెట్టదు. ఎందుకనంటే ఈ వీడియో స్పష్టంగా కనబడుతుంది. దీని మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. శాసనసభ్యునిగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మేము నాణ్యతమైన కరెంటు గత ప్రభుత్వం కంటే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి పొరపాట్లు జరిగితే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4.5 గంటల మీద కూడా వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. దీని మీద మీకు ఈరోజు ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ కృష్ణా కాలనీ ఫీడర్ కింద ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏదైతే లబ్ధిదారులు కోరిక మేరకు ఈరోజు మేము రావడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా అన్ని సబ్స్టేషన్లు కూడా విజిట్ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా సడన్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది.